ఓకే. అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే జూన్ స్టార్టింగ్ అప్పుడు ఇంకా జూన్ అంటే స్కూల్ ఓపెనింగ్స్, బుక్స్ అన్నీ ఉంటాయి. సో మా ఆయనకి ఏమైందంటే డ్యూటీ దగ్గర ఒక చిన్న ఇష్యూ వచ్చి ఆయన వేరే డ్యూటీకి షిఫ్ట్ అయినండే. సో ఏప్రిల్, మే కొంచెం శాలరీ డిలే అవ్వడము, అది రాకపోవడం అంతా కొంచెం డిలే అయిపోయింది. అది ఇంతకు ముందున్న మనీతో ఆ 2 months నడిపించేసినాము. తర్వాత జూన్ లో ఫీజులు ఇంక ఇవన్నీ వచ్చేసేసరికి అవి ఇంకా అనుకోకుండా వేరే చిన్న ఇష్యూస్ అన్ని వచ్చి చాలా కొంచెం ఫ్యూ అమౌంట్ అవసరం ఉండింది. అయితే ఇంకా స్కూల్ జూన్ 1 నుంచి ప్రేయర్ చేసుకుంటున్నా నేను. దేవా ఇట్లా ఓపెన్ అవుతుంది, బుక్స్ తీసుకోవాలి, ఇవన్నీ కొనాలి, మీరు ఎట్లయినా సాయం చేయండి, ఇట్లా అనేసి టెన్షన్ పడుతున్నా ప్రేయర్ చేసుకుంటున్నా. మా పిల్లలు కూడా మమ్మీ మనం ప్రేయర్ చేసుకున్నాం, నువ్వేం టెన్షన్ పడకు, ఎట్లానైనా జీసస్ ఇస్తాడు, అది ఇది అనేసి అంటున్నారు. ప్రేయర్ చేసుకుంటూనే నేను ప్రేయర్లో పెడుతూనే ఉన్నాము. మేము అట్లా కంటిన్యూస్ గా చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి అయితే నాకు హెల్ప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ట్రై చేసిన, మా హస్బెండ్ కూడా ట్రై చేసింది అవుతుందేమో అని. నేను కూడా నాతో అయినంత వరకు ట్రై చేసినాం, కానీ నేను సహాయం ఇక్కడ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి రాలేదు. కానీ ఆ దేవుని కృపతోటి అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో హెల్ప్ చేసిండు. స్కూల్ అన్ని కొనడానికి బుక్స్, దానికి కూడా అంతా కూడా డబ్బులు రావడానికి సహాయం చేసి ఆయన అసలు నేను ఊహించని విధంగా సహాయం అందించిండు. ఆయన చెయ్యి అందించి నిలబెట్టిండు. అది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకా జీసస్ థ్యాంక్ యూ అనుకుని వందనాలు చెప్పి చాలా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకున్నాం. దాని తర్వాత మా అక్క కూతురు తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 5 subjects పోయింది. ఇక మా అక్క చాలా వరి అయిపోతుంది, ఇట్లా అయింది అనేసి అంటే సరే ఇంకా ఎట్లా అట్లా చేద్దాం, చదివిద్దాం అనేసి నా దగ్గర పంపించింది. కూర్చొని రోజు దాన్ని చదివిస్తూనే నా మనసులో ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు 4 subjects రాపిస్తున్నాము, 3 అన్నా 4 అయినా మీరు కృప చూపి ఎట్లనో అట్లా పాస్ అయ్యేలాగా దాన్ని చదువులో మీ జ్ఞానం పెట్టండి, జ్ఞాపక శక్తి పెట్టండి, చదువుకునేవన్నీ కూడా మీరు గుర్తుండి ఎగ్జామ్ లో మీరు కార్యం చేయండి, మీరే దాన్ని చేయబట్టి నడిపి రాపించండి అనేసి ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూనే ఇట్లా రాస్తుందో ఇట్లా చదువుతుందో అని అనుకుంటూనే కూడా నా దానికి చదువు కూర్చోవడానికి పెట్టినప్పుడల్లా ప్రేయర్ చేసుకునేదాన్ని. అట్లా ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ అన్నప్పుడు ఫ్రైడే రోజు ఫాస్టింగ్ లో ఉండి తనని కూడా కూర్చోబెట్టి ప్రేయర్ చేపించి ప్రేయర్ లో ఉన్నాము. ఎగ్జామ్స్ రాసింది. అసలు నా మనసులో అయితే దేవుని నేను అడిగిన కాబట్టి నేను కన్ఫర్మ్ ఉన్నా యేసయ్య అయితే చేస్తాడు అని. మా అక్క వాళ్ళ నాన్న అందరు కూడా సరే 1 2 వచ్చినా చాలే అనుకుని ఉన్నారు. కానీ ఆ ఊహించని రీతిగా 4 exams రాపిస్తే 3 పాస్ అయింది. సో అది కూడా అసలు చాలా గ్రేట్ మిరాకిల్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇది ఇల్లు షిఫ్ట్ అవుదాం అన్నట్టుగా రెంట్లకి అది వెతుకుతుంటే ఒక రోజు మామూలుగా టూలెట్ బోర్డు కొందరి ఇళ్లలో కుక్కలు ఉంటే బోర్డు పెడతారు ముందే. సో ఆ ఇంట్లో బోర్డు పెట్టలేదు, ఏం లేదు, మామూలుగా సైలెంట్ ప్రశాంతంగా ఉంది. సో మేము దిగి వెళ్ళి డోర్ కొట్టి ఎవరైనా ఉన్నారా అని అడిగి వెళ్దామని వెళ్ళే లోపు నా వాయిస్ ని వాళ్ళ కుక్క కార్ కింద పడుకొని ఉంది, అది నేను చూసుకోలేదు. నేను వెళ్ళి డోర్ కొట్టి అంకుల్ ఆంటీ అని పిలిచేలోపు అది కుక్క వచ్చేసి స్పీడ్ గా నాకు 1 అడుగు దూరంలో అది చూడడానికి చాలా అరుస్తుంది ఇట్లా గట్టిగా. ఇంకా నాకు మామూలుగానే కుక్కలు అంటే భయం, దాన్ని అంత దగ్గర నుంచి చూసాక చాలా భయం వేసింది. అది ఒక్కసారిగా నా మీద పడితే నా పరిస్థితి ఏం వేసాయని మనసులో చాలా భయం వేస్తుంది. 1 second కళ్ళు మూసుకొని వేసాయి, కుక్క దగ్గర నుంచి మీరే నా చెయ్యి బట్టి తీసుకెళ్ళండి అనేసి భయపడి 1 second అట్లా ప్రేయర్ చేసుకొని దాని వైపు చూస్తున్నా. మా హస్బెండ్ ఏమో పిల్లలు పట్టుకుని గేట్ దగ్గర ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు అది అంత గట్టిగా అరిచేసరికి. సో ఏం కాదు, ఏం అనట్లేదు, రాదా అంటున్నారు. కానీ నాకు అడిగేస్తే అది వెంట వస్తుందేమో, స్పీడ్ గా అటాక్ చేస్తుందేమో అని భయం వేస్తుంది. నేను అప్పుడు అనుకుని 1 second ప్రేయర్ చేసుకొని వేసే నువ్వే బయటికి తీసుకెళ్ళాయి అనేసి అనుకొని ఏ సత్యం చేయమని అడుగులు వేసుకుంటూ చిన్నగా అది అంత గట్టిగా అరుస్తుంది, మీద పడుతుందేమో అని భయం వేస్తుంది. అయినా కూడా ధైర్యం చేసుకొని
ఏ సత్యం అనుకుంటే ఒక 10 అడుగులు టక్క వేసేసి గేట్ బయటకు వచ్చి గేట్ వేసేసాము. అసలు ఆ రోజు నేను మా పిల్లలు అంటున్నారు, ఏంది మమ్మీ నువ్వు ఇంత చిన్నదాన్ని కూడా ఇంత చెప్తున్నావు, ఇంత ప్రేయర్ చేసుకుని ఇట్లా అంటున్నాడు. లేదు నాన్న, అసలు ఆ కుక్క నా మీద అటాక్ చేసి ఉంటే, నా మీద పడుంటే నా పరిస్థితి ఏంటి, అసలు ఇవాళ ఏసై లేకుంటే నేను ఆ కుక్కను తప్పించుకునేదాన్ని కాదని చెప్పిన. సో ఇంకా కూడా నా కోసం ప్రేయర్ చేయండి, మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. ఈ సాక్ష్యాలన్నీ ఏసై నామంలో దీవించుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. మరి పాపం ప్రతిసారి కూడా మరి రఘు బ్రదర్ అలాగే శైలజ సిస్టర్ మరి సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి అని ఎంతగానో బతిమలాడటము. నిజంగా మరి సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని మేము కూడా నిత్యము ప్రార్థిస్తున్నాము. మా సహోదరులు, మా తోటి వారందరూ కూడా, ఆ పిల్లలంతా ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు, వారి భద్రత కొరకు, వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి ఆర్థిక పరిస్థితుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నిజంగా కుటుంబంలో దేవుడు చేసిన ఈ మంచి కార్యాలకై మరొకసారి దేవుని నిండు మనసుతో స్తుతిస్తున్నాను. ఆ కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించి ఇంకా అనేకమైన మంచి కార్యాలు, మంచి సాక్ష్యాలు మరి జీవితంలో దేవుడు తీసుకొచ్చును గాక. ప్రభు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.